థ్యాంక్ యూ వెరీ మచ్. జాబేజ్ నన్ను పరిచయం చేస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. అలాగే ఆ, అక్క, ఎస్పెషల్లీ అన్నకి, జాన్సన్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను యాక్ట్స్లోకి ఆహ్వానించి ఆ, ఒక సెషన్ మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి అన్నకి, అక్కకి థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, అక్క నాకు దగ్గరగా ఒక 8 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఆ, ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఆ, జాన్సన్ అన్న తయారు చేసినటువంటి బైబుల్ టీచర్స్ లో నేను ఒకడిని. ఆ, అది నేను చాలా బోల్డ్ గా, ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట. ఆ, తను నన్ను చేసిన ఎంకరేజ్మెంట్, నాకు తను తీసుకొచ్చినటువంటి విధానం, ఎక్కడో ఆ, లోలో ఉండవలసినటువంటి నన్ను ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ ఎంకరేజ్మెంట్, ప్రతి క్షణం ఎప్పుడైనా సరే అన్న గాని అక్క గాని వండర్ఫుల్ కపుల్. నా భార్య, నా బాబు, అక్కకి అన్నకి చాలా తెలుసు. ఉమ్, ఇది ఆ, నాకు దేవుడిచ్చినటువంటి ఒక అవకాశంగా భావిస్తున్నాను. సరే, నేను సెషన్లోకి వెళ్తున్నాను. సెషన్లోకి వెళ్ళటానికి ముందు ఒక చిన్న స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం మూవ్ అవుదాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమమయుడైన దేవ, మరి సెషన్లోకి వెళ్ళబోతుండగా నీ కృపను, నీ మెండైన దేవుని నాకు ఇవ్వండి. మమ్మల్ని అందరినీ మీరు దీవించండి నాయన. మరి మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీ పరిశుద్ధాత్మ నీకు సహాయాన్ని మాకు అందిస్తూ రండి. మాట్లాడుతున్న నన్ను, వింటున్నటువంటి మా ప్రియ సహోదరులను కూడా నీ ఆత్మ చేత అభిషేకపరచండి. నీ ఆత్మతోటే అధీనంలో ఉంచుకోండి. ముఖ్యంగా నేను మరి ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ లేకుండా కూడా చూడండి. మరి నెట్ కొంచెం ప్రాబ్లంగా ఉంది నాయన. మరి మీరే సహాయకరంగా ఉండండి, నడిపించండి. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. నా ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తునాథునికి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను వీడియో పాస్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు నెట్ కనెక్షన్ అంతగా లేదు కాబట్టి నేను వీడియోని ఆపుకుంటున్నాను. ఎస్, మీకు ఫ్లైర్ లో చెప్పినట్లు పర్పస్ అన్నమాట. ఏంటి పర్పస్? గాడ్స్ పర్పస్ లేదా గాడ్స్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇది ఒక్క నిమిషం. యా, గాడ్స్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. నేను యాక్చువల్గా అబౌట్ గాడ్ అని మన జాబేజ్కి చెప్పాను, అన్న టైటిల్ ఏంటని అడిగినప్పుడు. బట్ జాబేజ్ గాడ్స్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అనేటువంటిది ఫ్లైర్ లో పెట్టి మనకి పంపించారు. నేను దాన్నే మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను అనమాట. మనం బైబిల్ను కనుక చూస్తే ఫస్ట్ నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది ఒక స్టోరీ లైన్ గా మనకు కనిపిస్తుంది అనమాట. దట్ బుక్ ఈజ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ గాడ్. ద స్టోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చరిత్రను చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది? ఇన్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మ్యాన్ లైఫ్. మనిషి యొక్క జీవితం నుంచి దేవుని యొక్క చరిత్ర మనకి అలాగ కనపడుతూ ఉంటుంది అనమాట. దేవుడే మనిషి ద్వారా మనిషికి ఏం చేయాలనుకుంటున్నాడో, మనిషిని ఎలా ఉంచాలనుకుంటున్నాడో, మనిషిని ఎలాగ తయారు చేయాలనుకుంటున్నాడో, ఇవన్నీ కూడా చక్కగా బైబిల్లోనే మనకి ఆ స్టోరీ ద్వారా దేవుడు మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది. ద గాడ్స్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ లో, అంటే మన జీవితంలో, మనిషి జీవితంలో ఆయన రోల్ ఏంటి అనేటువంటిది మనకి ఆ, ఒక ఫజిలింగ్ అనమాట. ఫజిలింగ్ అసలు ఎందుకు ఆ మనిషిని దేవుడు క్రియేట్ చేశాడు? అసలు ఎందుకు మనిషిని దేవుడు క్రియేట్ చేశాడు? వై వాజ్ మ్యాన్ క్రియేటెడ్ బై గాడ్? ఎందుకు క్రియేట్ చేశాడు మనిషిని? మనిషి లేకపోతే దేవుడికి ఏదైనా పెద్దగా ఒరిగేది ఏమైనా ఉంటుందా? లేకపోతే మనిషిని తయారు చేయటం వల్ల, లేకపోతే మనిషిని క్రియేట్ చేయటం వల్ల అప్పటి వరకు లేనిది ఏమైనా దేవుడికి క్రొత్తగా వచ్చేమైనా ఆ జాయిన్ అవటం కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా అతనికి ఏమైనా అవుతుందా అంటే ఏం లేదు. ఏం లేదు. దేవుడు మనిషిని క్రియేట్ చేయడానికి ముందు కానీ, మనిషిని క్రియేట్ చేసిన తర్వాత కానీ, తన యొక్క ఔన్నత్యంలో కానీ, ఆయన యొక్క గొప్పతనంలో కానీ, ఆయన యొక్క మహిమలో కానీ, ఆయన యొక్క నేచర్లో కానీ ఎక్కడ కూడా మనకి ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ కనిపించవు, చేంజెస్ కనిపించవు.
బిఫోర్ క్రియేషన్ ఆఫ్ ది మ్యాన్ దేవుడు ఎలా ఉండేవాడు, మనిషిని క్రియేట్ చేసిన తర్వాత దేవుడు ఎలాగ మారాడు, లేకపోతే దేవుడు ఎలాగ ఉంటున్నాడు అని అనుకోవటానికి ఏమి లేవు. అని అనుకోవటానికి ఏమి లేవు. మరి ఎందుకు దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు? వాట్ ఈజ్ అవర్ పర్పస్ ఇన్ లైఫ్? ఏంటి పర్పస్? వాట్ ఈస్ అవర్ పర్పస్ ఇన్ లైఫ్? మనిషిని క్రియేట్ చేశాడు, మనిషికి ఒక లైఫ్నిచ్చాడు. లైఫ్నిచ్చిన తర్వాత ఆ లైఫ్ ద్వారా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఆ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అంటే, క్రియేట్ చేసినటువంటి అతని దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మనకు అర్థం అవుతుంది. జనరల్గా మనిషి లేదా హ్యూమన్ బీయింగ్స్ చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తుంటే, ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టినప్పుడు, ఏదైనా ఒక వస్తువుని క్రియేట్ చేసినప్పుడు, ఇన్వెంట్ చేసినప్పుడు దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్ క్రియేట్ చేసినప్పుడు లేదా దాన్ని తయారు చేసినప్పుడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, మోబుల్గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఇదివరకు ల్యాండ్ లైన్స్ ఉండేవి, ఇంటి దగ్గర కూర్చుంటేనే మనం ఆ ఫోన్స్ రిసీవ్ చేసుకోవటం కానీ మాట్లాడటం కానీ జరిగేది. కానీ ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనం దానికి ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం వాటిని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం వాటిని ఈజీగా మూవ్ చేసుకునే విధంగా దాన్ని, దట్ ఈస్ ద పర్పస్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే. తర్వాత అది అడ్వాన్స్డ్గా రకరకాలుగా వర్షన్స్ మారుస్తూ కెమెరాస్ అని, మొబైల్ వీడియోస్ చూడటం రకరకాలుగా. ద పర్పస్ ఆఫ్ వాచ్, ద పర్పస్ ఆఫ్ టెలివిజన్, ద పర్పస్ ఆఫ్ ఫ్యాన్, ప్రతి దానికి క్రియేట్ చేసిన తర్వాత, తయారు చేసిన తర్వాత అది ఏ పర్పస్ మీద అయితే క్రియేట్ చేయబడిందో ఆ పర్పస్, ఆ ఫంక్షన్స్నే అది అప్లై చేసుకుంటూ వర్క్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్యాన్ కనుక చూసుకుంటే, మన ఇళ్లలో జరుగుతున్న ఫ్యాన్ చూస్తే, ఆ ఫ్యాన్ యొక్క పర్పస్ ఏంటంటే అది కరెంట్ చక్కగా తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ క్రింద కూర్చున్న మనకి ఏం చేయాలంటే చల్లటి గాలి ఇవ్వాలి. అది దాని పర్పస్. అలా కాకుండా తిరగకుండా అలా కూర్చుని ఉందనుకోండి, నువ్వు దాన్ని ఎన్ని లక్షలు పెట్టుకున్నా, ఎంత కాస్ట్ పెట్టుకున్నా దానివల్ల ఉపయోగం లేదు. కాళ్ళకి చెప్పులు ఎందుకంటే కాళ్ళకి వేసుకోవడానికి, దాని పర్పస్ అదే. లేదు నేను ఇంత కాస్ట్ పెట్టుకున్నాను, నేను ఇప్పుడు వీటిని కాళ్ళకి వేసుకోదలుచుకోలేదు అంటే దాన్ని నువ్వు ఎక్కడ ఎందుకు ఉపయోగించలేవు. అట్లాగే మనిషిని కూడా దేవుడు క్రియేట్ చేసే విధానంలో ఒక పర్పస్ తోటి క్రియేట్ చేశాడు. ఆ పర్పస్ ఏంటో మనకు అర్థం కావాలంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళి అడగాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అడగాలి. వస్తువు యొక్క పర్పస్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతామంటే క్రియేటర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. దాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ దగ్గరే అడుగుతాం. అతనే చెప్తాడు దీని పర్పస్ ఇదండి, దీన్ని మార్కెట్లోకి ఎలాగ మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్తాడు. ద సేమ్ వే ఇప్పుడు మనకి మనిషి యొక్క పర్పస్ మనకు అర్థం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నీకు పర్పస్ కంప్లీట్గా అర్థం కావాలంటే క్రియేటర్ యొక్క మైండ్లో ఏమి పెట్టుకొని మనిషిని క్రియేట్ చేశాడో అతని దగ్గరికి వెళ్ళి అడగాలి. అప్పుడు మనకి గ్రేట్ ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. అదర్వైజ్ వి కాంట్ ఫైండ్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ఎనీవేర్. మరి ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళి అడుగుతాం? దేవుడు ఎక్కడ కనిపిస్తాడని వెళ్ళి అడుగుతాం. ఎలాగ మనకు ఆన్సర్స్ ఇస్తాడు అంటే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ద బ్యూటీ ఏంటంటే, గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్డ్ అబౌట్ హిమ్ అండ్ ఆల్సో అబౌట్ మెన్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ది బైబిల్. వర్డ్ ఆఫ్ గాడ్, ది బైబిల్. బైబిల్ ద్వారా దేవుడు మనిషికి, బైబిల్ ద్వారానే ప్రస్తుతం మనిషికి పర్ఫెక్ట్గా, ఎగ్జాక్ట్గా అతను ఏమై ఉన్నాడో, మనిషిని ఎందుకు క్రియేట్ చేశాడో చాలా స్పష్టంగా బైబిల్ ద్వారానే మనకి మాట్లాడుతుంటాడు. అంటే బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడే మాట్లాడుతున్నాడని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడంటే దేవుడే మాట్లాడుతున్నాడు, ఇక అంతకంటే ఇంకేమీ లేదు. మనం అలాగే దాన్ని చూడాలి. అంతకు మించి మనం ఇంకా వేరేగా ఆలోచించడానికి ఏం అవసరం లేదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంట? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని మీద ఆధారపడుతూ బైబిల్లో అడిగితే మన పర్పస్ ఏంటో మనకు ఒక విషయం అర్థమవుతుంది. యెషయా గ్రంథం 43 అధ్యాయం 7వ వచనం ఒకసారి ఎవరైనా తీసి చదవండి.
యెషయా గ్రంథము 43 అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా ఒకసారి తీసి చదవండి. అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 43 అధ్యాయము 7వ వచనాన్ని. ఐగుప్తు దేశములో ప్రవేశించిరి వారు అమ్మ తహపక యెషయా గ్రంథము ఓకే 43:7 అమ్మ. 43:7. యెషయా గ్రంథము 43:7 వచనం నేను చదువుతున్నాను చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించమంటాడు. దేవుడు మనిషిని చదువుతున్నారా? ఎందుకు సృజించాడు? ఓకేనమ్మా. దేవుడు నా మనిషిని మహిమ నిమిత్తం ఉమ్, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఎందుకంటే మనిషిని క్రియేట్ చేసింది అంటే ఓన్లీ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మహిమపరచడం కోసమే. అంటే మనిషిని క్రియేట్ చేయకముందు ఎఫిషియన్స్ రాసినటువంటి ఎఫిషియన్స్ ఫస్ట్ చాప్టర్ 11 and 12 వర్సెస్ కూడా మనకు అదే కనిపిస్తాయి. మీరు తర్వాత దాన్ని చూడండి. అంటే మనిషిని క్రియేట్ చేసింది దేవుడు ఏదో మనిషి నుంచి పొందుకుందామని కానీ, లేకపోతే మనిషి ద్వారా తనకి ఏదో కొంత హైలైట్ అవ్వాలని కాదు. ద అల్టిమేట్ పర్పస్ ఏంటంటే దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడంటే తనని గ్లోరిఫై చేయడానికే. ఆయన మహిమనే మనిషికి చూపిస్తూ మళ్ళా మహిమపరుచుకుంటుంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. గ్లోరీ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అండ్ ద గ్లోరీ మ్యాన్ టు గాడ్. ఆయన మహిమ ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో మనకు చెప్తున్నాడు. అది ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో, ఆయన మహిమ ఏంటో నాకు అర్థమవుతుందో, ఆ గ్లోరీ, ఆ స్ప్లెండర్నెస్ అవి నాకు ఎప్పుడైతే అర్థమవుతాయో అగైన్ నేను అతన్ని గ్లోరిఫై చేయటం మొదలు పెడతాను. నేను మళ్ళీ అతన్ని వర్షిప్ చేయటం మొదలు పెడతాను. నేను మళ్ళీ అతన్ని మహిమపరచడం మొదలు పెడతాను. ఇంకా చెప్పాలంటే ఆయన ఘనపరచడం మొదలు పెడతాను. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ వై గాడ్ క్రియేట్ మ్యాన్. మనిషిని దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడు అంటే ఓన్లీ ద ఆన్సర్ ఈస్ ఫర్ ది గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్, ఫర్ ది గ్లోరిఫైయింగ్ ఆఫ్ ద గాడ్. దేవుణ్ణి గ్లోరిఫై చేయడానికే ఖచ్చితంగా మనిషిని సృష్టించాడు. మరి దేవుణ్ణి గ్లోరిఫై చేయడానికే మనిషిని సృష్టించినప్పుడు సారీ ఒక్క నిమిషం. దేవుణ్ణి గ్లోరిఫై చేయడానికే మనిషిని సృష్టించినప్పుడు మరి దేవుడు ఎలా అర్థం అవుతాడు మనిషికి? దేవుడికి మనిషి ఎలా అర్థం అవుతాడు? అది కూడా తెలియాలి కదా. దేవుడు మనిషికి ఎలా అర్థం అవుతాడు? ఒకసారి చూడండి. జాబేజ్ స్లైడ్ చేంజ్ అవుతుందా? ఎస్ అన్న. యా థ్యాంక్ యూ నాన్న. ఎప్పుడు మనిషి దేవుని అర్థం చేసుకుంటాడు? ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మా అబ్బాయిని లేదా వాడు నన్ను ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాడంటే మా ఇద్దరము ఏంటో రిలేషన్షిప్ ఏంటో మాకు అర్థమైనప్పుడే వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. వాడు నాకు రెస్పెక్ట్ ఇస్తాడు. వాడు నన్ను గౌరవిస్తాడు. ఇప్పుడు నన్ను వాడు అర్థం చేసుకోవాలంటే వాడు కూడా ఒక మనిషి అయి ఉండాలి. మా ఇంట్లో ఒక పిల్లి ఒక 2 పిల్లలు పెట్టినప్పుడు అది నన్ను ఫాదర్గా అనుకోదు, లేకపోతే మా మిస్సెస్ అది మదర్గా కూడా అనుకోదు. మన పోలిక ఎగ్జాక్ట్ గా మన పిల్లలకు ఉంటున్నప్పుడే వాడు నన్ను డాడీ అంటాడు. ఇక్కడ కూడా దేవుడు మనిషిని క్రియేట్ చేస్తూ ఏదో ఒక జంతువుని క్రియేట్ చేసినట్లో, లేకపోతే ఒక పక్షిని క్రియేట్ చేసినట్లో మాటతోటి క్రియేట్ చేయకుండా మనిషిని ఎలా క్రియేట్ చేశాడంటే తన పోలికలో క్రియేట్ చేశాడు. తన పోలికలో క్రియేట్ చేయటం అంటే ఏంటంటే తనని అర్థం చేసుకోవటం.
దేవుడు అనేటువంటి ఒక సెన్స్ మనిషికి వస్తుంది. అది ఎప్పటి నుంచి వస్తుందంటే మనం ఆయన పోలికలో ఉన్నప్పుడే వస్తుంది. మిగిలినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఇంక ఏ సృష్టానికి కూడా, ఏ జంతువుకు కానీ, పక్షులకు కానీ, వేటికి కూడా దేవుని యొక్క పోలిక లేదు. అవి దేవుని యొక్క ఇమేజ్లో లేవు కాబట్టి అవి ఎప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి సెన్స్లోకి అవి రావు. ఓన్లీ ద గాడ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఇమేజ్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్, మనిషిని మాత్రమే. పోలిక అంటే ఏంటి? పోలిక అంటే ఏంటి? ప్రసారణీయమైనటువంటి గుణ లక్షణాలే. బైబిల్ పండితులు మనతో ఏం మాట్లాడుతుంటారంటే రకరకాలుగా దేవుడు మనిషిని క్రియేట్ చేస్తూ దేవునికి కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, కొన్ని దేవుడికే పరిమితమైనవి ఉన్నాయి, కొన్ని మనిషికి కూడా వాటిని ప్రసారం చేశాడు, వాటిని కొన్ని ప్రసారణీయమైనటువంటి గుణ లక్షణాలు అని అంటారనమాట. ఆయనలో కొన్ని మనిషికి కూడా వచ్చినటువంటి గుణ లక్షణాలు కొన్నిటిని పెట్టి ఆయనంటే ఏంటో అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని మనకి దేవుడు ఇవ్వటం జరిగింది. వ్యక్తిత్వం, స్వయం, స్వీయ జ్ఞానం, సొంత తెలివి. నా పర్సనాలిటీని నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటానంటే దేవుడి దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను. అది నాకు వచ్చింది. నా సొంత తెలివితేటలు, నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నటువంటి విధానం కూడా దేవుని యొక్క పోలిక నుంచే వచ్చింది. దేవుని యొక్క పోలిక నుంచే వచ్చింది. ఆత్మీయత, వినయము, ఆరాధన, కృతజ్ఞత, దేవునికి ప్రతిస్పందించుట, వీటిలన్నిటికీ కావాల్సినటువంటి జ్ఞానాన్ని నా మైండ్లో పెట్టింది, నన్ను క్రియేట్ చేసింది ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్లోనే. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా నాకేమవుతుంటుందంటే దేవుడు అంటే ఏంటో నాకు అర్థమవుతుంటుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా గాడ్ అనేటువంటి సెన్స్ నా మైండ్లోకి ఎప్పుడు వస్తుందంటే నేను ఆయన పోలికలో ఉన్నప్పుడే. నేను రెగ్యులర్గా చర్చికి మా అబ్బాయిని తీసుకెళ్తుంటాను. మా అబ్బాయితోటి పాటుగా మా ఇంట్లో పెరిగినటువంటి ఒక కుక్క పిల్లనో ఒక పిల్లి పిల్లనో కూడా తీసుకెళ్తున్నాను అనుకోండి. ఒక 20 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి చర్చికి వచ్చే విధానం మారుతుంది, చర్చిలో ఉండేటువంటి బిహేవియర్ కూడా మారుతుంది. వాడు చక్కగా కాముగా కూర్చొని వాడు దేవుడికి భయపడుతుంటాడు, ఆరాధన చేస్తుంటాడు, రెస్పాండ్ అవుతుంటాడు. కానీ నేను మొదటి రోజు ఎలాగ తీసుకెళ్ళానో 10 సంవత్సరాల తర్వాత కూడా అదే హార్ట్ తోటి ఉంటుంది కుక్కపిల్ల వాడితోటి పాటు. దానిలో ఏ విధమైనటువంటి ఆరాధన భావన కానీ, ఏ విధమైనటువంటి భయం కానీ, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కానీ, ఏ విధమైనటువంటి వినయం కానీ దానికి రావు. ఎందుకు మరి ఇద్దరిని సేమ్ తీసుకెళ్ళినప్పుడు మనిషికి మాత్రమేమో ఆరాధన అనేది, వినయం అనేది, కృతజ్ఞత అనేది, దేవునికి రెస్పాండ్ అవటం అనేది జరిగింది, ఆ జంతువులకు జరగలేదంటే ఓన్లీ మనిషి ఆయన పోలికలో ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను దేవుణ్ణి ఆరాధన చేయాలంటే, దేవుణ్ణి మహిమపరచాలంటే ఆయన నాకు అర్థం అవ్వాలి. నాకు ఆయన అర్థం అవ్వాలంటే నేను ఆయన పోలికలో ఉండాలి. మనిషిని క్రియేట్ చేసిందే అందుకు. ఆయనకేదో ఎక్కువైపోయిందనో లేకపోతే ఏదో తక్కువైపోయిందనో కాదు, కానీ దేవుడు క్రియేట్ చేసింది ఆయన యొక్క మహిమను కనపరుచుకోవటం కోసమే. దేవుడు మనిషిని తన పోలికలో క్రియేట్ చేసి ఆయన మహిమ మనిషి ద్వారా వెల్లడి కావాలని, మనిషి ఐడెంటిఫై చేయాలని ఆ ఇమేజ్ని, ఆ జ్ఞానాన్ని మన మైండ్లో పెట్టడం జరిగింది. జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం, స్వయం నిర్ణయాధికారం, ఎంపికలో స్వేచ్ఛ, పరిపాలించేటువంటి తత్వం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన పోలిక నుంచే వచ్చాయి. సృష్టి మొత్తాన్ని క్రియేట్ చేసి ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను, దీన్ని ఈ రోజు నుంచి నువ్వు ఏలు, నువ్వు ఏదైనా తిను, కానీ ఒకటి తినొద్దు. ఎంపికలో స్వేచ్ఛ ఇచ్చాడు. పరిపాలించేటువంటి క్యాలిబర్ కూడా దేవుడు మనిషికి ఇచ్చాడు. జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ తెలివితేటలు, ఆ విజడం, ఆ వైజ్నెస్, ఇవన్నీ కూడా ఒక మనిషికే ఉంటే సృష్టిలో మరి ఇంక దేనికి కూడా ఉండవు. మరణం లేని ఆత్మ, నేను చనిపోయిన తర్వాత ఉంటే పరలోక రాజ్యంలోనే ఉంటాను, లేకపోతే నరకంలోనే ఉంటాను. నా ఆత్మతోటి నేను ఎక్కడైనా బ్రతికే ఉంటాను. మరణం లేనటువంటి ఆత్మ, దేవుడికి కూడా మరణం ఎప్పటికీ లేదు. దిస్ ఈస్ ద ప్రివిలేజ్.
సింపుల్ గా చెప్పాలంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మీన్స్ రూల్ ఓవర్ ద లైఫ్. రూల్ ఓవర్ ద లైఫ్. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా మనిషి దగ్గర తీసుకొచ్చి నువ్వు పేర్లు పెట్టుకో, నువ్వే వాటి మీద పెత్తనం చేయి, నువ్వే వాటిని ఏలు అని చెప్పాడు. తద్వారా దేవుడు ఏమై ఉన్నాడో మనిషి తెలుసుకుంటాడు అండ్ ఆయన మహిమపరచడం మొదలు పెడతాడు. ఇవన్నీ కూడా ద ఇమేజ్ ఆఫ్ గాడ్ లో ఉంటాయి. ద అల్టిమేట్ పర్పస్ ఏంటంటే హ్యూమన్ హిస్టరీలో మనిషి జీవితంలో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితంలో గాడ్స్ యొక్క రోల్ ఏం జరుగుతుంది, గాడ్స్ యొక్క రోల్ ఏంటి, దేవుని యొక్క రోల్ ఏంటి, ఆయన పాత్ర ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే అసలు మన పర్పస్ ఏంటి మనకు అర్థమైతే ఆయన మన జీవితాల్లో ఎటువంటి పాత్ర నిర్వహిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఇలా చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే సృష్టి అంతటిని తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టాడు, మనిషి చేతిలో పెట్టాడు. ఆదికాండం 1:28 వచనం చూస్తే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి అనమాట. 28 వచనం చూస్తే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఏమంటాడు? మీరు ఫలించండి అంటున్నాడు. మీరు ఫలించండి. ఫలించటం అంటే మీరు పిల్లలు కానండి, మీరు భార్యాభర్తలుగా ఉండండి, వివాహాలు చేసుకోండి, శారీరకంగా కలవండి, మీరు ఫలించండి. ఫలించినప్పుడు ఏం జరుగుతుంది? అభివృద్ధి జరుగుతుంది. మీరు అభివృద్ధి చెందండి, డెవలప్ అవ్వండి, మీ యొక్క సంతానాన్ని విస్తరింప చేయండి. ఎప్పుడైతే విస్తరింప చేస్తారో భూమి నిండుతుంది, తద్వారా దాన్ని మీరు లోపరుచుకుంటారు, దాన్ని ఏలటం మొదలు పెడతారు. మీరు ఫలించండి. మిమ్మల్ని ఇద్దరిని నేను తయారు చేయలేదు, ఇంకా మీరు ద్వారా నా ఇమేజ్లో మిమ్మల్ని నేను క్రియేట్ చేసినప్పుడు ఎటువంటి ఇమేజ్ అయితే ఉందో, ఏ విధంగా అయితే మీరు నాకు ఒబే చూపిస్తున్నారో, ఏ పర్పస్ తోటైతే మిమ్మల్ని తయారు చేసి ఐడెన్ గార్డెన్లో పెట్టానో, ఈ భూమి మీద పెట్టానో, అటువంటి విధంగానే మీరు నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేయండి, నెక్స్ట్ జనరేషన్స్ని ప్రొడ్యూస్ చేయండి. మీరు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నా పర్పస్ ఏంటంటే భూమి అంతా కూడా మీతోటి నింపబడాలా. మీరు అభివృద్ధి చెందితే విస్తరిస్తారు, భూమి నిండుతుంది, తద్వారా దాన్ని మీరు లోపరుచుకుంటారు, మీ కంట్రోల్లోకి వస్తుంది అండ్ రూలింగ్ స్టార్ట్ అవుతుంది. ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఏంటంటే దేవుడు సృష్టిని సృష్టించి దాని మీద తను పెత్తనం చేయట్లేదు, కానీ మనిషికే ఆ రూలింగ్ కెపాసిటీ ఇచ్చాడు, మనిషి చేతిలో పెట్టాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. రూలింగ్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. Authority from God to man on the creation. This is only possible in the image of God. ఒక జంతువునో లేకపోతే ఒక సింహాన్నో లేకపోతే ఒక పులినో ఒక ఏనుగునో తీసుకొచ్చి ఇదిగో నీకు ఈ సృష్టి మొత్తాన్ని నీ చేతిలో పెడుతున్నాను, దీన్ని నువ్వు ఏలుకో అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అవి దేవుని యొక్క పోలికలో సృష్టించబడలేదు, వాటికి దేవుని యొక్క పోలిక లేదు, అవి దేవుణ్ణి మహిమపరచలేవు. ఆ పర్పస్ కాదు, వాటిని క్రియేట్ చేసినటువంటి పర్పస్ అది కాదు. ఓన్లీ మనిషిని మాత్రమే ఆ ఉద్దేశం చేత, ఆ పర్పస్ చేత దేవుడు క్రియేట్ చేశాడు. మీరు లోకంలోనికి వెళ్ళండి, అభివృద్ధి చెందండి అని మనిషికి దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. బ్లెస్సింగ్ ఇచ్చేసేసి అలాతో వదిలిపెట్టలేదు మనిషిని. బ్లెస్సింగ్ ఇచ్చేసి సరే మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి దేవుడు ఎక్కడికో ప్రక్కనకి వెళ్ళి కూర్చొని చూడట్లేదు, కానీ మనిషి యొక్క జీవితంతో సృష్టిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్టిస్టిక్ యాక్ట్స్ని ఆయన కనపరుస్తూ ఉంటాడు మనిషి ద్వారా. మనకి మ్యూజిక్ చూస్తుంటాం కదా, మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళందరూ ఒక ట్రూప్ పక్కనుంటే ప్రక్కన ఇంకొక అతనుండి ఆర్టిస్టిక్ చేస్తుంటాడు, ఎలా అంటుంటూ మొదలు పెడుతుంటాడు అనమాట. డైరెక్షన్స్ ఇస్తుంటాడు, మ్యూజిక్ ప్లే చేసేది, మనిషికి వినిపింప చేసేది మాత్రం ట్రూప్ వేరే ఉంటుంది. గాడ్ ప్లేస్ అన్ ఆర్టిస్టిక్ రోల్. క్రియేట్ చేసిన తర్వాత అలా వదిలిపెట్టలేదు. దేవుడు ఇన్వాల్వ్ అన్నాడు. గాడ్ సపరేట్స్. మీకు ఆ క్రియేషన్ యొక్క విధానాన్ని చూస్తుంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. దేవుడు సృష్టిని క్రియేట్ చేస్తూ ఏం చేశాడు? సెపరేట్స్ ద సీస్ అండ్ ద డ్రై ల్యాండ్. 1 అధ్యాయం 9వ వచనం ఆదికాండంలో
నీళ్ళని భూమిని సెపరేట్ చేస్తాడు. ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది. ఎప్పటి నుంచి? సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. ఏ సంవత్సరంలో కూడా మనిషి చరిత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు భూమి అంతా నీళ్లతో నిండిపోయింది, ఎక్కడ కూడా కొంచెం కూడా ఉంది లేదు అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించదు. ఒక్క నోవా ఫ్లడ్ టైంలో తప్ప. అది కూడా దేవుడు ఇన్వాల్వ్ అయితే కానీ అది జరగలేదు. తర్వాత ఎప్పుడు కూడా ఆ నిబంధన జరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఇప్పటికీ ఇదిగో మళ్ళీ భూమి అంతా కూడా వాటర్తో నిండిపోయింది అని ఎక్కడ మనకు చూడలేదు. మనం ఎక్కడ కూడా చూడలేదు. స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉండే. దట్ ఈస్ ద ప్రొవిడెన్స్. దేవుడే ఇచ్చాడు. రెండో రోజు చూస్తే గాడ్ క్రియేట్స్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ ద ప్యాటర్న్ అకార్డింగ్ టు విచ్ ద ప్లాంట్స్ ప్రొడ్యూస్ సీడ్స్. చెట్లని, విత్తనాలు, గింజలు ఇచ్చేటువంటి చెట్లని ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి పెట్టాడు సీజన్స్ వారీగా. అవి ఇప్పటికీ కూడా రీప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ వాటి యొక్క నెక్స్ట్ జనరేషన్స్ ని ఇస్తూనే ఉన్నాయి. ఒక మామిడి చెట్టుని తీసుకుంటే దాని నుంచి వచ్చిన కాయ ద్వారా, అందులో నుంచి వచ్చినటువంటి ఆ టెంకే లేదా గింజ ద్వారా ఇంకొక చెట్టు రీప్రొడ్యూస్ అవుతుంది. విత్తనాలు ఇచ్చేటువంటి పర్పస్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ ని చెట్లు కూడా క్రియేట్ చేస్తున్నాయి. అవి ఎందుకంటే మనిషి కోసం. ఇదేదో ఆదికాండంతో ఆగిపోలేదు. అవ్వ ఆదాముల కోసం కాదు తయారు చేసింది. అది నా కోసం, నీ కోసం, మన కోసం కూడా మనిషి కోసం ద ప్లాంట్స్ కంటిన్యూ టు ప్రొడ్యూస్. ఇప్పటికీ కూడా రీప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. God creates the heavenly lights and establishes the pattern for their movements in order to mark periods of time. సృష్టి ఆరంభానికి ఆ టైంలో చక్కని ఒక ప్యాటర్న్ తీసుకొచ్చి పెట్టాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉండాలి. అదొక ప్యాటర్న్. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంది. ఎప్పటి వరకు తిరుగుతుంది? ఎప్పటికైనా తిరుగుతుంది. మళ్ళీ దేవుడు ఆపేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ నేను అదేం మాట్లాడుతున్నాను, ఏదైనా పలానా సంవత్సరంలో పలానా టైంలో భూమి తన చుట్టూ తాను తిరగటం కానీ, సూర్యుడి చుట్టూ తిరగటం కానీ ఆగిపోయిందని మనం ఎక్కడైనా వింటామా? వినం. ఎందుకంటే దాని పర్పస్ ఏంటంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ప్రొవిడెన్స్. అది ఎవరో పెట్టినట్లు. మార్నింగ్ టైంలో చక్కగా సూర్యుడు ఉదయిస్తాడు, ఈవినింగ్ టైంకి వెళ్ళిపోతాడు, మళ్ళీ నైట్ టైంకి చంద్రుడు వస్తాడు, నక్షత్రాలు వస్తుంటాయి. ఇదేదో ఒక కీ గనక పెట్టి చక్కగా వాచ్ని తిప్పేస్తుంటే కనుక తిరుగుతుంటుంది చూసారా, అలాగుంటుంది. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. సీజన్స్ చక్కగా వేసవకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం రావాలని, వర్షాకాలం తర్వాత మళ్ళీ శీతాకాలం రావాలని, సీజన్స్ వారీగా ఫ్రూట్స్ రావాలని ఎవరు పెట్టారు ఇవన్నీ? ఎలా జరుగుతుంది ఒక ఆర్డర్లో? ఎప్పుడైనా మనకి ఊహ తెలిసిన తర్వాత కానీ, క్రియేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కానీ, లేకపోతే ఆ ఫ్లడ్ అయిన తర్వాత దగ్గర నుంచి కానీ, ఇదిగో పలానా సంవత్సరాలలో సూర్యుడు ఉదయించడం కంప్లీట్గా మానేశాడు అనేసి ఎక్కడైనా ఉంటుందా? ఏదో రెండు సందర్భాలలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ప్రార్థన చేస్తే ఎక్కడ ఆపినట్టు ఉంటుంది కానీ బైబిల్లో ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ కనిపించదు మనకి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఎంతో కష్టపడి అత్యంత జ్ఞానం చేత క్రియేట్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా రిపేర్లోకి వస్తాయి కొన్ని సంవత్సరాలకి. ల్యాప్టాప్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఇళ్లలో వాడుకుంటున్నటువంటి మిక్సీస్ కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఏసీస్ కావచ్చు, ఏవైనా సరే కొన్ని రోజులకి అవి రిపేర్స్కి వస్తే పాడైపోతాయి. బట్ దేవుడు క్రియేట్ చేసినటువంటి ఈ ప్యాటర్న్ ఎప్పుడు రిపేర్కి రాదు కూడా. ఒక ప్యాటర్న్ ని ఎస్టాబ్లిష్ చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? సీజన్స్ నాకు కావాలి. అలాగే గాడ్ క్రియేట్స్ సీస్, క్రీచర్స్ అండ్ బర్డ్స్. దేవుడు ఏం చేశాడంటే ఒక్క నిమిషం. God creates seas, creatures and birds
అండ్ టెల్స్ దెమ్ టు మల్టిప్లై. సముద్రంలో ఈ సంవత్సరం అసలు ఒక్క చేప కూడా కనిపించలేదని కానీ, లేకపోతే ఆకాశంలో ఈ సంవత్సరం ఒక్క పక్షి కూడా మనకి ఎక్కడ కనిపించలేదు కానీ మనకి ఎక్కడ ఉండదు. ఇప్పటికీ కూడా సముద్రంలో చేపలు, వాటి యొక్క జీవరాశులు కంటిన్యూస్గా మనిషికి ప్రొవైడెన్స్గా ఉంటూనే ఉన్నాయి. బర్డ్స్ కంటిన్యూస్గా మల్టిప్లై అవుతూనే ఉన్నాయి. సరే, మనిషి చేసినటువంటి ఆకృత్యాలను బట్టి రకరకాల పక్షులు అనేవి అంతరించిపోయినాయి, అది సెకండరీలే. కానీ వాటి యొక్క రిప్రొడక్షన్ అయితే ఈ సంవత్సరాలలో ఆగిపోయిందని ఉండదు. ఈ సంవత్సరం ఒక్క మనిషి కూడా పుట్టలేదని మనకి ఎక్కడైనా ఉంటుందా? ఈ సంవత్సరం ఒక్క పిల్లను కూడా కనలేదని ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ ఉండదు. బికాస్ దట్స్ గాడ్స్ ప్యాటర్న్. ఒక్క నిమిషం. నెక్స్ట్ వన్ ఏంటంటే, గాడ్స్ క్రియేట్స్ మ్యాన్ కైండ్, టెల్స్ దెమ్ టు మల్టిప్లై అండ్ గివ్స్ దెమ్ డొమైన్. ఇదే కదా అన్నప్పటి వరకు మాట్లాడాను నేను. మనిషిని క్రియేట్ చేసింది కూడా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోపరుచుకోండి అంటే, ఎక్కడా కూడా మనిషి ఎంత ఆకృత్యానికి దిగజారినా సరే ఒక యొక్క రిప్రొడక్షన్ మాత్రం ఎక్కడ ఆపలేదు దేవుడు. ఎక్కడ ఆపలేదు. ఏంటి దీని అర్థం? దేవుడు మనిషిని పట్టించుకుంటున్నాడు. దేవుడు మనిషి లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మనిషి చరిత్రలో దేవుని యొక్క పాత్ర ఇలా ఉంది. నాకు దేవుడు ఏ విధంగా ఎఫెక్ట్ చేయట్లేదని మనం చెప్పలేము. దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఎఫెక్ట్ చేయలేదు, నాకు నేనగానే బ్రతుకుతున్నాను మనం ఎప్పటికీ చెప్పలేము. ఒకవేళ అలాగనుకుంటే ఈ జరిగినవన్నీ ఏంటి, ఈ జరుగుతున్నాయన్నీ ఏంటి, మీకు ఇంకొకటి పెట్టాను ఇక్కడ. మొదటి రోజు ల్యాండ్ని లైట్ని సెపరేట్ చేశాడు. ఇప్పటికీ కూడా సైకిల్స్ ఆఫ్ లైట్స్ అండ్ డార్క్నెస్ అనేది జరుగుతూనే ఉంది. ఉదయము సాయంత్రము లైట్ ఫర్ బ్యూటీ. అది నాకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఇస్తుందంటే, లైట్లో నేను పని చేసుకోగలుగుతాను, నైట్లో నేను ప్రకృతిని చూడగలుగుతాను, మనిషితోటి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాను. లైట్ ఫర్ బ్యూటీ. సెకండ్ డే కనుక వస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఏం కనిపిస్తుంది? హెవెన్లీ వాటర్, ఎక్స్పెన్స్, స్కై, క్లౌడ్స్, రైన్, వాటర్, ప్రతిదీ కూడా మనకి దేవుడిచ్చినటువంటి ప్రొవిడెన్సే. అది కంటిన్యూషన్ గా జరుగుతుంది. ద బ్యూటీ ఆఫ్ స్కై, వర్షాలు వస్తున్నాయి, ఆకాశం యొక్క అందాలు, రకరకాలుగా మనిషి బెనిఫిట్ పొందుతూనే ఉన్నాడు. వర్షాల వల్ల పంటలు పండుతాయి, వర్షాల వల్ల రివర్స్ నిండుతాయి, వర్షాల వల్ల సముద్రం నిండుతుంది, తద్వారా మళ్ళీ అది ఎవాపరేట్ అవుతుంది సూర్యుడి వల్ల. ఇది ఒక సైకిల్స్. అది మనిషికి బెనిఫిట్ అనమాట. మనిషిని వదలలేదు దేవుడు, మనిషిని ఎప్పుడు వదలలేదు. సృష్టిలో తను ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు. డ్రై ల్యాండ్ అండ్ ప్లాంట్స్ క్రియేట్ అవుతున్నాయి మూడో రోజు, అవి రిప్రొడ్యూస్ అవుతున్నాయి. మనిషి బ్రతకటం కోసం ఆ డ్రై ల్యాండ్ ఉపయోగపడుతుండే, ఈ చెట్లు, ఈ చేమలు, ఇవన్నీ కూడా మనిషిని ఆహ్లాదపరచడానికి, అలాగే ఆహారానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది, కంటిన్యూస్ గా జరుగుతుంది. ఆది కాండం నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు వారు వచ్చే మనకి 2025 సంవత్సరాలు అవుతుంటే, అంతకు ముందు ఇంకొక 2000-3000 సంవత్సరాలు వేసుకోండి. అప్పటి నుంచి కూడా సృష్టి ఎక్కడా కూడా ఆగలేదు. వీటన్నిటి వెనక మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? హెవెన్లీ లైట్స్ కీప్ టైం. హెవెన్లీ లైట్స్ అంటే సూర్యుడు, చంద్రుడు రెస్ట్ తీసుకోవడానికి, రకరకాల టైంలో హార్వెస్ట్ చేయడానికి, సీడ్ టైం అంటారు కదా, గింజలు రావడానికి, పంటలు పండటానికి, ఋతువులు మారటానికి, సైకిల్స్ ఆఫ్ వర్క్ అనమాట. నైట్ టైం నిద్రపోవాలి, పగలు పని చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, పని చేయాలి. దిస్ ఇస్ ఆల్ సైకిల్స్. సీ క్రీచర్స్, బర్డ్స్ అండ్ రిప్రొడ్యూస్, యానిమల్స్ ఫర్ బ్యూటీ అండ్ ఫర్ అనమాట. ఇవన్నీ కూడా యానిమల్స్ బ్యూటీని, ఫుడ్ని, వర్క్కి, అదర్ బెనిఫిట్స్, మిల్క్, వూలు, అన్నీ కొంచెం మెడిసినల్ టర్మ్స్ లో కనుక మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి టాబ్లెట్ కూడా
నేచర్ నుంచి తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆ కెమికల్ కాంపౌండ్స్ ని laboratories లో రీసింథసిస్ చేసినవే. ఎనలాగ్సే ఎనలాగ్సే ఇవన్నీ మనకి రావటం వల్ల ఏమర్థమవుతుంది? గాడ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సృష్టిని సృష్టించేసి ఏదో వెళ్ళి ఒక మూల కూర్చోలేతాను, వాళ్ళే చూసుకుంటారులే ఆయనకు అప్పచెప్పేసి బయట కూర్చోలేదు. పట్టించుకోవటం మానేయలేదు, ఎప్పటికప్పుడు పట్టించుకుంటున్నాడు, మనిషిని పట్టించుకుంటున్నాడు, మనిషి యొక్క బాగోగులు చూస్తున్నాడు, ఇటువంటి మనిషి తనకిచ్చినటువంటి స్వతంత్ర్యాన్ని పూర్తిగా వదిలేసుకున్నాడు. మనకి ఆదికాండం 3వ అధ్యాయం అంతా అదే కనిపిస్తుంది. ఆహారానికి అందము, రమ్యము, వివేకాన్ని ఇచ్చేటువంటిదిగా మనం ఆ ఫ్రూట్ సాతానుగాడు చూపిస్తాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ దీస్ ఇష్యూస్. నేను మీకు అవుట్లుక్స్ చెప్తున్నాను, ద పర్పస్ గురించి నేను మాట్లాడుతున్నాను. లోకంలోనికి చెడు ఎంటర్ అయిపోయింది. దేవుడు ఏర్పరిచినటువంటి ఆ బ్యూటీ కరప్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ సిన్. పాపం ఎప్పుడైతే లోకంలోనికి ఎంటర్ అయిందో, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ అందమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ సృష్టి అంతా కూడా ఒక్కసారిగా రియూన్ అయింది. కరప్షన్ జరిగింది. తద్వారా దేవుడికి మనిషికి మధ్య గ్యాప్ వచ్చేసింది. అప్పటి వరకు ఎంతో ప్రశస్తంగా, ధైర్యంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా దేవుని యొక్క సన్నిధిని ప్రశస్తంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి మనిషి ఇప్పుడు దేవుడికి భయపడి దాక్కుంటున్నాడు సిగ్గుతోటి. నేచర్ తోటి గ్యాప్ వచ్చేసింది. అప్పటి వరకు నువ్వు సేద్యపరుచుకో, నువ్వు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, సీజన్స్ వారీగా నీకు రకరకాల ఫ్రూట్స్ అందిస్తాను, నేను నీకు నచ్చింది తిను, నచ్చినట్లుండు అని చెప్పినటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది ఇప్పుడు బ్రేక్ అయింది. నేచర్ మనిషికి రెస్పాండ్ అవటం మానేసింది. ఇప్పుడు మనిషి కష్టపడి పని చేయాలి, చెమట చిందించాలి, దేవుడు కరుణిస్తేనే వస్తుంది. దట్స్ ఆల్. అలాగే మనిషికి మనిషితోటి కూడా రిలేషన్షిప్ పోయింది. ఎక్కడైతే ఒక స్త్రీని ఆదాము చూసి ఎంతో పొయిటికల్ గా మాట్లాడాడో ఆ రిలేషన్షిప్ అంతా పోయింది. భయపడిపోయాడు, అబద్ధం ఆడటం మొదలు పెట్టాడు, నిందల దేవుడు పెట్టడం మొదలు పెట్టాడు. మనిషికి మధ్య రిలేషన్షిప్ పోయింది. అట్ ద సేమ్ సెల్ఫిష్ కూడా పోయింది. హిమ్సెల్ఫ్ ఆల్సో లాస్ ద ఇమేజ్. లాస్ అవటం కాదు కానీ కరప్షన్ జరిగింది, డిస్ట్రాయ్ అయ్యింది. ఆ ఫెలోషిప్ పోయింది, దేవుడితో పోయింది, నేచర్ తోటి రిలేషన్షిప్ పోయింది, మనిషికి మధ్య ఉన్నటువంటి హార్మోని కూడా మిస్ అయింది. సెల్ఫ్ కూడా లాస్ అయింది. తద్వారా ఏం జరిగిందో చూడండి. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ కనుక చూస్తే ఆత్మీయంగా ఉండేవాడు, నైతిక విలువలు కలిగి ఉండేవాడు, తార్కికంగా ఉండేవాడు, భావోద్వేగాలు కలిగి ఉండేవాడు, అట్ ద సేమ్ టైం అధికారం కలిగి ఉండేవాడు, సృజనాత్మకంగా కూడా ఉండేవాడు. మనిషి ఆత్మీయంగా దేవుడితో ఎంతో సహవాసంలో ఉండేవాడు, నైతికంగా ఎంతో చక్కగా ఆలోచిస్తూ బ్రతికేటువంటి వాడు, తార్కికంగా చక్కగా రీజన్గా భావోద్వేగాలు, ఎమోషన్స్ ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడేవాడు. అధికారం పెద్దగా మొత్తం కూడా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ కంట్రోలింగ్ లో చక్కగా పరిపాలించేవాడు సృష్టిని. క్రియేటివిటీ కూడా ఉండేది. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ద ఇమేజ్ రియూన్ అయింది. వ్యాధులు వచ్చేసాయి, తిరుగుబాటుతనం మొదలైపోయింది, దేవుడి మీద తిరుగుబాటుతనం, మనిషి మీద తిరుగుబాటుతనం, రాజ్యాల మీద రాజ్యాలు తిరుగుబాటుతనం, జాతుల మధ్య వైరాలు, ఇవన్నీ కూడా ఎంటర్ అయిపోయాయి. అలాగే అవినీతి. దేవుని యొక్క స్థానాన్ని మనిషి కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క స్థానాన్ని మనిషి కోరుకుంటున్నాడు. నేనే దేవుణ్ణి ఆయన చెప్పే అంత స్థితికి దిగజారిపోయాడు. బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, పాపపు బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, సాతానుగాడు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. స్వనీతి మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. వ్యభిచారం, వావి వరుసలు లేకుండా
రీసెంట్ పేపర్ న్యూసెస్ లో చూస్తుంటే మనం బిబ్లికల్ పెర్స్పెక్టివ్ లో దీన్ని ఎలా చూద్దాం? మ్యారీడ్ విమెన్ వాళ్ళ యొక్క హస్బెండ్స్ ని ఇల్లీగల్ రిలేషన్షిప్స్ లో ఉంటూ ఎలాగ వాళ్ళని చంపుతున్నారో దీన్ని మనం బిబ్లికల్ పెర్స్పెక్టివ్ ఎలా చూద్దాం? ఎలా చూద్దాం? మనిషికి వ్యాధులు, రకరకాల వ్యాధులు, ఎవరిని అడిగినా కానీ క్యాన్సర్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఎందుకు వస్తున్నాయి? తిరుగుబాటుతనం, ఎన్నో రకాల యుద్ధాలు, మనుషుల మీద మనుషులు తిరుగుబాటు చేసుకుంటున్నారు, సృష్టి మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించేసుకొని మేమే దేవుళ్ళమి అన్న స్థితికి దిగజారిపోయారంటే ఏమనాలి? ఏమనాలి? స్వనీతి, ఎవరి మాట వినకపోవటం, నేనే చెప్పింది, నాదే జ్ఞానం, నాదే ఆలోచన అనేటువంటి విధానంలోనికి వెళ్ళిపోయాడు మనిషి. ఏమనాలి దీన్నంతా? ఇది ఆయన ఇమేజ్ ఆఫ్ గాడ్ ని ఎక్కడైనా మనకి రిప్రజెంటేటివ్ గా ఉంటుందంటే లేదు. అది చెడిపోయింది బ్రదర్స్, అది చెడిపోయింది. తద్వారా దేవుడికి మనిషికి మధ్య పెద్ద గ్యాప్ వచ్చేసింది. కానీ దేవుడు మనిషిని ఈ పర్పస్ కోసం కాదు దేవుడు మనిషిని క్రియేట్ చేసింది. దేవుడు మనిషిని క్రియేట్ చేసింది ఎందుకంటే ఆయన గ్లోరిఫై చేయడం కోసం. ఆయన గ్లోరిఫై ఎలాగ చేయాలి? ఆయన ఇమేజ్లో, ఆయనలాగా ఎలాగైతే సృష్టిలో స్టార్టింగ్ మనిషిని క్రియేట్ చేశాడో మళ్ళీ అటువంటి విధానంలోనికి మనిషి రావాలి. ఈ చెత్తంతా పోవాలి, మళ్ళీ అటువంటి విధానంలోనికి మనిషి రావాలి. దానికోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇది ఎఫిషియన్స్ 1:4 చూస్తే అసలు దేవుడు మనిషిని ఎందుకు క్రియేట్ చేస్తాడో మనకి వచనాలు అర్థమవుతాయి. 1:4 చదువుతున్నాను. హీ అంటే ఎవరు? chooses us in him before the foundation of the world that we should be holy and without blame before him in love. దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనిషిని యేసుక్రీస్తు వారిలో సృష్టి ఆరంభానికి ముందే క్రియేట్ చేశాడు. మన కోసం ఒక రిడీమర్ని అప్పుడే తయారు చేశాడు, అప్పుడే పెట్టాడు. అలాగా యేసుక్రీస్తు వారిని అలాగా పెట్టాడు, మనల్ని తయారు చేశాడు యేసుక్రీస్తు వారు. గాడ్ చూజెస్ us ఇన్ హిమ్. ఎవరిలో? యేసుక్రీస్తు వారిలో. బిఫోర్ ద ఫౌండేషన్, సృష్టి ఆరంభానికి ముందే. ఎందుకంటే మనం ఆయన ఎదుట బ్లేమ్లెస్ గా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అది ఎలా జరిగిద్దంటే ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో జరుగుతుంది. దానికోసం తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనిషి కోసం ఏం చేశాడంటే, ఇదిగో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యొగ్గినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి బైబిల్లోనే. 2 కొరింథియన్స్ చూడండి. మనిషి లైఫ్ లో దేవుని యొక్క పాత్ర ఎలాగ కన్వర్ట్ అవుతుందో, దేవుని యొక్క పాత్ర ఎలాగ మారుతూ వస్తుందో చూడండి, ఎలాగ ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాడో చూడండి. ఆది కాండం నుంచి అలాగ బైబిల్ చరిత్రను మనం చూస్తుంటే ఎక్కడ కూడా మనిషిని దేవుడు వదిలిపెట్టినట్లు మనకు కనిపించదు. అబ్రహాం తోటి కొన్ని కవనెంట్లు చేశాడు, తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్స్ తోటి కొన్ని కవనెంట్లు చేశాడు. ద అల్టిమేట్ కవనెంట్ ఏంటంటే యేసుక్రీస్తు వారిని మనిషి కోసం పంపించటమే ఈ లోకానికి. ఎందుకంటే ఆయన ద్వారానే మనిషి ఆ రోతలో నుంచి, ఆ పాపపు బ్రతుకుల నుంచి బయటకు వస్తాడు. ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడో చూడండి, దేవుడు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడో చూడండి. యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించి మన కోసం ఆయన్ని, మన పాపాలన్నింటినీ ఆయన మీద మోపాడు. ఎందుకంటే నన్ను, నిన్ను, మనందరినీ మళ్ళీ ఆ పూర్వపు ఇమేజ్లోకి తీసుకురావటానికి, ఆ దేవుని యొక్క రాజ్యంలో మరలా మనల్ని ఉంచటానికి. స్టార్టింగ్ లో ఎలాగైతే, ఆది యందు ఎలాగైతే మనిషిని చక్కగా క్రియేట్ చేశాడో మళ్ళీ అటువంటి విధానంలోకి, అటువంటి వర్షిప్ లోకి, అటువంటి గ్లోరిఫై చేయడానికి దేవుడిని మళ్ళీ దేవుడు చూడండి ప్లాన్ ని ఎలాగా తీసుకొస్తున్నాడు. ఆయన రోల్ చూడండి ఎలా ఉందో మన లైఫ్ లో. ఆయన రోల్ చూడండి మన లైఫ్ లో ఎలా ఉందో. శాపాలను అనుభవించేటట్లు చేశాడు దేవుడు మన పక్షాన. మనం ఇప్పుడు శాపాలు అనుభవించాల్సిన పని లేకుండా దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి మనిషిలాగా పంపించాడు. బికాస్
నేను మోయవలసినటువంటి ఆ పాపాలన్నీ ఆయన మోస్తున్నాడు. నేను అనుభవించాల్సినటువంటి శాపాలన్నీ ఇప్పుడు ఆయన కుమారుడి మీద పెట్టాడు. ఆయన విడిచిపెట్టబడుతున్నాడు. ఆయన విడిచిపెట్టబడుతున్నాడు. చివరిగా దేవుని యొక్క ఉగ్రతను కూడా అనుభవిస్తున్నాడు. ఈ ఉగ్రత అంతా కూడా నా మీదకి రావాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాటలు. ఎంత స్పష్టంగా ఉంటాయంటే, దేవుని యొక్క ఉగ్రత అంట పరలోకం నుంచి బయలు వెళుతుందంట. మన చెత్త ఆలోచనలు బట్టి సృష్టికర్తకు బదులుగా మనం ఎవరిని ఆరాధించేట్టు మొదలు పెట్టామంటే, సృష్టాలను ఆరాధించేట్టు మొదలు పెట్టాం. పక్షుల్ని, జంతువుల్ని, చతుష్పాద యొక్క జంతువులు అనేటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఇవన్నిటిని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, అదొక బ్లాస్ఫమీ అనమాట. బ్లాస్ఫమీ. ఎంత కోపం వస్తుందో చూడండి. మరి దేవుని యొక్క ఉగ్రతని ఎవరు తట్టుకుంటారు? దేవుని యొక్క ఉగ్రతని ఎవరు తట్టుకుంటారు? దేవుని యొక్క ఉగ్రతని మళ్ళీ దేవుడే తట్టుకోవాలి. ఒక రెజిలరే కుస్తీలో పోటీ పడతాడు. ఒక రన్నర్ తోటి ఇంకొక రన్నరే పోటీ పడతాడు. మరి దేవునితోటి పోటీ పడాలంటే ఎవరు రావాలి? ఆ ఉగ్రతను అనుభవించాలంటే, అంత మహోన్నతమైనటువంటి ఆ కోపాన్ని అనుభవించాలంటే మళ్ళీ దేవుడయ్యే ఉండాలి. అందుకనే తన కుమారుని లోకానికి పంపించాడు. నా మీద పడాల్సినటువంటి ఆ కోపం, ఆ ఉగ్రత, ఆ ఉద్రేకం అంతా కూడా ఆ కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి ఆయన మీదకి కుమ్మరించేశాడు. స్టీవ్ లాసన్ అనేటువంటి అతను అంటాడు, ఒక ఫ్లడ్ లాగా వస్తుందంట దేవుని యొక్క ఉగ్రత. ఒక ఫ్లడ్, పెద్ద డ్యాము ఫుల్గా నిండినటువంటి నాగార్జున సాగర్ డ్యాము ఏదో అలా ఒక్కసారి ఫుల్గా నిండి చక్కగా నిండుకుండలా ఉన్నటువంటిది ఒక్కసారిగా పగిలిపోతే, ఆ క్రింద లోతట్టులో ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు ఏమైనా ఉంటే ఎలాగైతే ఊడ్చుకుపోతాయో అంత వరదలాగా వస్తుందంట దేవుని యొక్క ఉగ్రత మనిషి మీదకి. ఇప్పుడు సడన్ గా ఆ వరద వస్తున్నప్పుడు భూమి ఒక 2 కిలోమీటర్లు ఇలాగ విడిపోయింది అనుకోండి. ఆ నీళ్ళన్నీ ఏమవుతాయంటే అందులోకి వెళ్ళిపోతే అటుప్రక్క ఉన్నటువంటి ఆ చిన్న చిన్న హట్స్, చిన్న చిన్న విలేజెస్ అన్నీ కూడా సేఫ్ గా ఉంటాయి. యేసుక్రీస్తు వారు అలాగెళ్ళి నిలబడ్డారంట. అలాగెళ్ళి ఎదురుగా నిలబడ్డారంట. ఆ వరదంతలాగా వచ్చినట్టు ఉగ్రత అంతా ఆయన మీదకి ఒక్కసారిగానే అలాగ ఫ్లడ్ అయిందంట. చాలా డ్రమాటికల్ గా చక్కగా చెప్తాడు దాన్ని స్టీవ్ లాసన్ అనేటువంటి అతను. షో మీ ఎవర్ గ్లోరీ అనేటువంటి బుక్ లో ఉంటుంది అనమాట. అది ఎవరైనా వీలైతే చదవండి దాన్ని. ద ర్యాత్ ఆఫ్ గాడ్. పాపాన్ని బట్టి దేవుడు అంత ఉగ్రత చూపిస్తాడు. మనకి సంఘాలలో దీన్ని బోధించరు. మనకి చర్చెస్ లో దీని గురించి అంతగా మాట్లాడరు. పాపం గురించి ఎక్కువగా డిస్కషన్ రాదు. దేవుని యొక్క ఉగ్రత గురించి ఎక్కువగా డిస్కషన్స్ అనేవి రావు. ఎంతవరకు ప్రాస్పరిటీ లాగానే వెళుతుంటాం కానీ ఆయన ఉగ్రత, పాపం పట్ల ఆయన యొక్క విధానం, ఆయన చూసేటువంటి విధానం, తత్వం, ఆయన అసహించుకునేటువంటి విధానం మనం నేర్చుకోవాలి. మనకు అర్థం కావాలి. మన స్థానంలో ఆయన మరణించాడు. మన స్థానంలో యేసుక్రీస్తు వారు మరణించారు. తద్వారా దేవుడు నీతిమంతుడుగాను ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఒక సాక్రిఫైస్ అయ్యారు. మనం ఒక సిన్నర్గా ఉన్నాం. క్రైస్ట్ మనకి లైఫ్ ఇచ్చాడు. ప్రత్యామ్నాయం జరిగింది. మనకు బదులుగా, మనకు ప్రతినిధిగా పరిపూర్ణమైనటువంటి బలి అర్పణ జరగటం వల్ల మనకిప్పుడు సంపూర్ణమైనటువంటి రక్షణ. సంపూర్ణమైనటువంటి రక్షణ. చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఆది కాండంలో మనిషిని ఎలాగ క్రియేట్ చేశాడు, మనిషికి ఇచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని బట్టి మనిషి ఎలాగ మారాడు, తర్వాత మళ్ళీ దేవుడే ఇన్వాల్వ్ అయ్యి మనిషి జీవితంలో, మనిషి బ్రతుకులో ఎటువంటి రోల్ని ప్లే చేస్తూ తన కుమారుని లోకాన్ని పంపించాడో, ఈ క్రమంలో ఎవరెవరిని ఎలాగ వాడుకున్నాడో ఊహించుకుంటుంటేనే మనకి చాలా ఇదవుతుంటుంది. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గాడ్. అదే స్టోరీ. ప్రతి మనిషి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి ట్రైబ్, ప్రతి కులపువాడు, ప్రతి దేశస్థుడు, ప్రతి ఏమనొచ్చు అంటే అడవుల్లో ఉన్నటువంటి ప్రతి వాడు, సిటీలో ఉన్నటువంటి ప్రతి వాడు తిరిగి ఈ యొక్క కవనెంట్లోకి రావాలి. అది గాడ్స్ అల్టిమేట్ పర్పస్. దానికోసం దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని లోకాన్ని పంపించాడు. అండ్ ఫైనల్ గా నేను కంక్లూడ్ చేస్తున్నాను. సాల్వేషన్ అనేది మనకు రావటం జరిగింది. దెన్ వాట్ అబౌట్ అవర్ లైఫ్స్ టుడే నౌ? జస్టిఫికేషన్ జరిగింది.
మనం ఇప్పుడు దేవుని ఎదుట చక్కగా మంచి విశ్వాసం చేత యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసంలో మనం రక్షణలోకి వచ్చాం, జస్టిఫికేషన్ జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శాంటిఫికేషన్ లో ఉన్నాం. ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ మేడ్ హోలీ, మోర్ లైక్ జీసస్ కంటిన్యూస్ ఆల్ ఆఫ్ లైఫ్. మన జీవితం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉండాలంటే శాంటిఫికేషన్, డైలీ శాంటిఫికేషన్, డైలీ శాంటిఫికేషన్. ఎక్కడ మురికి అంటకుండా, ఒకళ్ళంటిది దాన్ని కడుక్కుంటూ, పాపపు మురికి అంటకుండా, లోకపు దరిద్రం అంటకుండా, రోత బతుకు మనలో నుంచి పోవాలి అంటే మనం రెగ్యులర్ గా ఆయన సన్నిధిలో మన పాపాలను కడుక్కుంటూ మనం ఒక పరిశుద్ధంగా మనం తయారవ్వాలి. అండ్ ఫైనల్ గా అదే ఉంటుంది చూడండి, ఐఎమ్ నాట్ యెట్ పర్ఫెక్ట్ బట్ ఐ ప్రెస్ ఆన్ టువర్డ్స్ ద గోల్. అవర్ గోల్ ఏంటంటే గ్లోరిఫికేషన్, టు బి మేడ్ పర్ఫెక్ట్ లైక్ జీసస్ ఆఫ్టర్ మై డెత్. ఆఫ్టర్ మై డెత్. ఫిలిపియన్స్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు, అలాగే 14 వచనం మనకి చాలా స్పష్టంగా క్లియర్ గా పాల్ గారు మనకు చెప్తారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ అబౌట్ అవర్ పర్పస్. ఇప్పుడు మనం బ్రతికటానికి ఏంటి ఉద్దేశం ఏంటి? మనం ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాం? యేసుక్రీస్తు వారంటే ఏంటి అర్థమైంది. దేవుడి యొక్క ఉద్దేశాలు మన జీవితాలు అర్థమవుతున్నప్పుడు, ఆయన మన కోసం చేసినటువంటి కార్యాలు మనకు అర్థమవుతున్నప్పుడు, ఇవి మన కోసమే ఉంచుకుందామా, ఇవి మనలోనే ఉంచుకుందామా? ఇవి తెలిసినటువంటి చాలా మంది ఏం చేశారంటే తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు. దాన్ని మిషనరీ వర్క్ అంటారు. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు, మిషనరీ వర్క్ అంటారు. రకరకాల వాళ్ళు తెలియనటువంటి దేశాలకు వచ్చారు. అట్లాగే భారతదేశం కూడా ఒకప్పుడు తెలియకుండా ఉంది, అనేక మంది మన దేశానికి వచ్చారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మోర్ ఇన్ డీటెయిల్స్ అబౌట్ దట్ స్టోరీ, బట్ వాట్ అబౌట్ అవర్ లైఫ్? దేవుడు తన యొక్క ఆర్కెస్ట్రిక్ రోల్ ని మన జీవితాలలో ప్లే చేస్తున్నప్పుడు వాట్ వీఆర్ మనం ఏం చేస్తున్నాం? ఆర్ వి ఒబేయింగ్ హిస్ కమాండ్స్? ఆయన యొక్క ఆర్కెస్ట్రిక్స్ లో మనం ఆయన చెప్పినట్లుగా మనం ప్లే చేస్తున్నామా? మనం ఏమైనా అతనికి అసలు అవకాశం ఇస్తున్నామా దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అవ్వటానికి? లేకపోతే ఇండిపెండెంట్ గా ఇంకా ఆ రెబలియస్ నేచర్లోనే ఉంటున్నామా? జస్ట్ వన్స్ యూ హ్యావ్ థింక్, అవర్ అల్టిమేట్ పర్పస్ ఈస్ ద గ్లోరిఫికేషన్, టు బి మేడ్ పర్ఫెక్ట్ లైక్ జీసస్ ఆఫ్టర్ మై డెత్. దానికి నేను ఇప్పుడు ప్రాక్టీస్ శాంటిఫికేషన్. The process of being made holy continues all of my life. Because I am not yet perfect. But I press on towards the goal. నేను గురి వద్దకే పరిగెడుతున్నానంటే మాటలు మనకు కనిపిస్తాయి. What about your goal? What about your purpose? 2 బిల్డింగులు కట్టుకోవటానికా, లేకపోతే 2 రకాల ఉద్యోగాలు చేసుకోవటానిక, జీవితాన్ని అంతా బిజీగా క్రియేట్ చేసుకుని దేవుడు అనేటువంటి పదమే మన లైఫ్లో లేకుండా ఉంచుకోవటానిక, ఎవరిని పట్టించుకోకుండా నా జీవితము, నా స్వార్థము, నా కుటుంబము, నా పిల్లలు అనే విధానంలో ఉండటానిక? నో. వేరే వాళ్ళకి ఇచ్చా తీసుకోలేదు. గాడ్స్ పర్పస్ ఇస్ నాట్ లైక్ దట్. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తిరిగి నేను మళ్ళా ఆయన సన్నిధిలో నిలబడాలి, బ్లేమ్లెస్ గా ఉండాలి, ఫెయిత్ఫుల్ గా ఉండాలి. అదే కదా మనం ఆయన రోల్ ని అర్థం చేసుకుంటే, ఆయన ఉద్దేశాలను మనం అర్థం చేసుకుంటే, నన్ను సృష్టించడానికి గల కారణం నేను అర్థం చేసుకుంటే, నేను చేసే ప్రతి పని కూడా ఏమై ఉండాలంటాడు? నేను చేసే ప్రతి పని కూడా ఆయన్ని మహిమపరచడానికి అంటాడు. నువ్వు తిన్నా, త్రాగినా, నువ్వు ఉద్యోగం చేసినా, చూసినా, మాట్లాడినా, స్నేహాలు చేసిన, బిజినెస్లు చేసిన, మినిస్ట్రీ చేసిన ప్రతిదీ కూడా అల్టిమేట్ గా జరగాల్సింది ఏంటంటే ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్, ఆయన మహిమపరచడమే. అది ఒకవేళ మన జీవితాలు మిస్ అవుతుంటే, నౌ దిస్ ఇస్ ద టైమ్ టు కరెక్ట్ దెమ్. ఎందుకంటే స్టిల్ నౌ గాడ్ ఈజ్ రెడీ. నేను ఎక్కడో చదివాను, ఇందాక ఒక పుస్తకంలో ఎక్కడో చదివాను. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సారీ, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పోయిన టైంను మనం తెచ్చుకోలేము.
ఒక 2 సంవత్సరాల టైంను మనం తెచ్చుకోలేమంట. నిన్నటిని కూడా మనం ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోలేం. టైం అనేది మళ్ళీ తిరిగి పొందేది కాదు గానీ, వేస్ట్ అయిపోయినటువంటి ఆ టైంలో దేవుడిని ఎలాగైతే మనం మహిమపరచలేకపోయామో, అది మళ్ళీ మనకి దేవుడు తిరిగిస్తాడంట ఆయన కృప ద్వారా. ఎంత బ్యూటీయో చూడండి. టైం మనకు రాదులే గానీ, ఆ టైంని మనం వేస్ట్ చేసాం చూసారా? దేవుడిని మహిమపరచకుండా. అంతకంటే ఎక్కువగా మళ్ళీ ఆ మహిమపరిచేటువంటి వాటి ఆ ఛాన్స్ మళ్ళీ దేవుడు మనకిస్తాడంట. వాట్ ఎ బ్యూటీ! వాట్ ఎ బ్యూటీ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్! ఆర్ వి రెడీ టు టేక్ దట్? మనం దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నామా? జస్ట్ థింక్ వన్స్ డియర్ brothers and sisters, and think about God's role in our lives. In our lives. Thank you very much. Thank you very much for giving this wonderful opportunity, and thank you. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. ప్రైజ్ గాడ్. రియల్ గా ఇట్లాంటి మెసేజ్ మనకు దొరకదు. హగైలో మనకి దగ్గర దగ్గర 4.5 గంట పైబడి 4 సెషన్స్ గా చెప్తాం దీన్ని. మరి కిషోర్ దీన్ని చక్కగా సృష్టి క్రియేషన్ సర్వాధికారి అన్నటువంటి విషయాన్ని మనకు చెప్పినప్పుడు నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనం ఎంత గొప్ప దేవుడిని మనం తెలుసుకున్నాము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సాల్వేషన్ నుంచి దేవుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటి, మరి ఈరోజు మనం నమ్మున్నాం మన ఆబ్జెక్టివ్ ఏంటి అన్నది ఛాలెంజింగ్ గా తీసుకొచ్చారు. నిజంగా విజువలైజ్డ్ గా సెషన్స్ లో చక్కగా స్లైడ్స్ కూడా మంచిగా ఉన్నాయి కదా. చాలా సంతోషం కిషోర్, చాలా ఎఫర్ట్ పెట్టావు మా బైబిల్ స్టడీకి, తిరుపతి రక్షణ కొరకు. నిజంగా ఇందాక కిషోర్ ఒక మాట అన్నాడు, దేవుడు కిషోర్ యొక్క భారం చూశాడు. వాళ్ళ కుటుంబము రజనీ కానీ కిషోర్ కానీ చాలా భారంతో కలిగినటువంటి కుటుంబము దేవుని పరిచర్య పట్ల. చక్కటి బాబు ఉన్నాడు జూడ్, ఇందాక అవే చెప్పాడు. ముఖ్యంగా కిషోర్ మంచి రీడర్ అని ఎప్పుడు జాన్సన్ అని చెప్తా ఉంటాడు. కిషోర్ మంచి రీడర్, బాగా చదువుతాడు అని. బుక్స్ అని కూడా కొన్ని రెఫర్ చేశాడు. సో చదవండి అని. సో చదివే వాళ్ళకి ఎవరికైనా మరి కిషోర్ మంచి ఎంకరేజ్ చేస్తాడు, ఏ బుక్స్ చదవచ్చు ఏంటి అన్నది. కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వచ్చే రోజుల్లో మరి దేవుని చిత్తం అయితే కంటిన్యూషన్, ఎందుకంటే కిషోర్ సెషన్స్ ఇంకా మనకి 5-6 గంటలు చెప్పినాక అయిపోయిన కంటెంట్ ఉంటది. కాబట్టి కమింగ్ డేస్ లో దేవుని చిత్తం అయితే మనం బైబిల్ స్టడీస్ కి మళ్ళా అడుగుదాం కిషోర్ గారిని. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ ఫర్ యువర్ గివింగ్ వాల్యుబుల్ టైం. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ సమయంలో సురేష్ బ్రదర్ గారు ఉన్నారు మన మధ్యలో. కిషోర్ గారి ఫ్యామిలీ కొరకు, మరి వారి పరిచర్య కొరకు, వారి ఉద్యోగ కొరకు, అలాగే సురేష్ బ్రదర్ అయినా శైలజ సిస్టర్ అయినా ప్రార్థన చేయండి వాళ్ళ ఫ్యామిలీ కొరకు. అలాగే జరగబోతున్న ఇండియన్ క్రిస్టియన్ డే ఒకసారి మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. పాల్ అగస్టిన్ గారు మనకి ఒంగోలు నుంచి వస్తున్నారు. చక్కగా మనం ఆ రోజు ఒక ఫెలోషిప్ తో ఉండబోతున్నాము. కాబట్టి కుటుంబాలుగా మీరు అందరు రావాలని ఆశిస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి స్టూడెంట్ సెంటర్ లో మనకు ఉంటది ఇండియన్ క్రిస్టియన్ డే July 3rd ఈవినింగ్ 7 o'clock కి. శైలజ సిస్టర్ గాని సురేష్ బ్రదర్ గాని ఎవరొకరు ప్రార్థన చేస్తారా? హలో, శైలజ చేస్తావా? చేస్తాను. ఓకే. మా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే, నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతుమయా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. అవునయ్యా, స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క దినమంతట్లో మీ యొక్క కృపతో మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో తండ్రి నైనా చక్కటి సమయాన్ని నైనా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు. సాయంత్రం సమయం అందునైనా నీ బిడ్డనైనా చక్కగానైనా మేము ఎందుకు నిర్మించబడ్డాము, ఎందుకు మమ్మల్ని నైనా మీరు రూపించారు అనే ఒక
బైబిల్ స్టడీనైనా నీ బిడ్డ డాక్టర్ కిషోర్ గారు ఇచ్చి ఉంటున్నారు తండ్రి. ఆ బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అవునయ్యా, మేము నైనా ఈ లోకంలో మిమ్మల్ని మహిమపరచడానికనైనా మేము ఉన్నామని నైనా మేము ఎరుగుతున్నాం తండ్రి. మీ యొక్క అద్భుత కార్యాలని వివరించడానికి ఒక పత్రికలుగానైనా మీరు మమ్మల్ని ప్రతి ఒక్కరిని నైనా రూపించుకున్నందుకు నైనా మీరు నైనా నిర్మించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో తండ్రి ఆ బిడ్డ ఆ బిడ్డ చేస్తున్న సేవని, ఆ బిడ్డ కుటుంబాన్ని, బిడ్డని బట్టి నైనా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఎంతోనైనా ఆ బిడ్డని అద్భుత రీతిలో వాడుకుంటున్నందుకు వందనాలు. ఈ యొక్క ప్రార్థన సహవాసం నిమిత్తము నైనా, అవును తండ్రి, 3వ తేదీన నైనా క్రిస్టియన్స్ డే నైనా మేము జరిపించుకోబోతుంటుండగా తండ్రి, అవునైనా క్రైస్తవులుగా నైనా మా విధి విధానాల్ని నైనా మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. మీ యొక్క మాటలతో మమ్మల్ని నైనా ధైర్యపరుస్తున్నందుకు నైనా, మా యొక్క కర్తవ్యాన్ని నైనా మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. మీ యొక్క ప్రేమని నైనా మా ఎడల నైనా మీరు చూపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, సహవాసంలో ఉంటున్న ప్రతి బిడ్డల్ని నైనా ఇంకను ముందు జరగబోతున్న ప్రతి విజ్ఞాపన నైనా మీకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా నైనా ఈ యొక్క ప్రేయర్ ఫెలోషిప్ నడిపిస్తున్న నీ బిడ్డల్ని నైనా వాక్యం అందించిన కిషోర్ గారి కుటుంబాన్ని నేను మీకు అప్పగించుకుంటూ, యేసు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much, శైలజ అక్క, ఫర్ ప్రేయింగ్. నాన్న జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. కిషోర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ విలువైన టైంని మాకు ఇచ్చారు యాక్స్ తిరుపతికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జ్ఞానేశ్వరి అక్క, థ్యాంక్ యూ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ జూమ్ అక్క. అండ్ సురేష్ అంకుల్, శైలజ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆంటీ. చంద్రిక అక్క, గ్రేసీ ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్. దేవదానం గారు, జాన్వి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. జయరావ్ అన్న, కరుణ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లక్ష్మీ సిస్టర్, నిరంజన్ అన్న, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రియాంక గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.